హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. జూన్ 9న కాళేశ్వరం విచారణకు ముందే బిగ్ బాంబ్ పేల్చబోతున్న హరీష్ రావు తన దగ్గర ఒక కీలకమైన డాక్యుమెంట్ ఉందంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశారు. ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. సో ఎటువంటి బాంబ్ హరీష్ రావు గారు పేల్చబోతున్నారు, ఏం డాక్యుమెంట్స్ ఆయన మీద ఉంది, మరి ఇది ఎవరిపైన ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తుంది? ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ 9న హరీష్ రావు గారు అయితే కాళేశ్వరం విచారణకు హాజరు కాబోతున్నారు. పక్కా హాజరవుతాను కూడా ఆయన చెప్పడం చూస్తున్నాం. హాజరు కాక ముందే ఆయన ఒక బిగ్ బాంబ్ పేల్చబోతున్నారని, ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ కూడా ఆయన దగ్గర ఉందని చెప్తున్నారు. మరి ఎవరి మీద బాంబ్ పేల్చబోతున్నారు, ఏంటా డాక్యుమెంట్లు, మరి ఇది ఎటువంటి తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించబోతుంది సార్? ప్రెజెంటేషన్ అయింది కదా, ప్రెజెంటేషన్ లో హైలైట్లు ఏమనిపించినాయి? ఆదిత్య మీకు భయపడలేదు, కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డి కూడా భయపడలేదు, మేము విచారణకు హాజరవుతాం, వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారం మొత్తాన్ని తిప్పికొడతామంటూ ఆయన హరీష్ రావు గారు చెప్పడం చూస్తున్నాం. సో అది కూడా ఒకటి హైలైట్ గా. దాంతో పాటు దూరం అవుతున్నారు, కుటుంబంలో ఎవరికి పడట్లేదు, ఎవరికి వాళ్ళే అయిపోతున్నారు అనేటువంటి నేపథ్యంలో హరీష్ అన్న కేటీఆర్ కలిసి చేసినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో, అది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ఇది వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళేటటువంటి అవకాశాలని, రాజకీయపరమైన అవకాశాలను చూపిస్తుంది. ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలో కేసీఆర్ కాకుండా మరో 4 సభ్యులు, కేసీఆర్ సొంత కూతురు, సొంత కొడుకు, అలాగే మరొక మరదల కొడుకు, ఇంకొక కొడుకు అయ్యేటటువంటి మరొక సంతోష్ రావు, అట్లాగే హరీష్ రావు, వీళ్ళ 4 చుట్టూ రాజకీయపరమైనటువంటి ఎవరి కుంపటి వాళ్ళు పెట్టబోతున్నారు దగ్గర నుంచి రకరకాల వినిపించినాయి. అదే సందర్భంలో బీజేపీ సానుకూలత విషయంలో ఒక విభేదం ఉంది అనేటటువంటి అంశం కనిపించింది. అయితే బీజేపీ సానుకూలత విషయంలో విభేదం ఉంది అనే విషయంలో ప్రాథమికమైనటువంటి కంక్లూజన్స్ రాలేం. కానీ కవిత అయితే ఈ ప్రజెంటేషన్కి దూరంగా ఉంది. ఆవిడ బీజేపీకి అనుకూలంగా ఉండటాన్ని వ్యతిరేకిస్తుంది. ఇక మరొక ఇద్దరు బీజేపీ పట్ల సానుకూల ధోరణితో ఉన్నారని ప్రచారంలో ఉన్నటువంటి 2 నాయకులు కలిసి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రజెంటేషను రాజకీయపరమైనటువంటి సమీకరణలో ఇది ఒక భాగంగా చెప్పాలి. ఓకే, రైట్. ఇది కాకుండా ఇక ఇద్దరు కలిసి ఆ విషయాన్ని చెప్పే క్రమంలో మీరు అన్నట్టుగా హరీష్ రావు బాంబు పేల్చారు. 9వ తారీఖు కమిషన్ ముందుకి ఖచ్చితంగా వెళ్తాం, మేమేం భయపడట్లేదు అని చెప్పారు. వెళ్ళే క్రమంలో మేము ఒక విషయాన్ని బయటపెడతామని చెప్పారు. అది ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్టు, ఎన్డీఎస్ఏ ప్రయర్గా ఇచ్చినటువంటి రిపోర్టా, లేదా డ్యామ్ స్ట్రెంత్ మీద ఇచ్చినటువంటి రిపోర్టా? ఇవన్నీ కాకుండా డ్యామ్కి ప్రాజెక్ట్లో ఉన్నటువంటి రిజర్వాయర్లకి ఫిట్నెస్ అప్రూవల్ ఎవరన్నా ఇచ్చినటువంటి అంశం అనేది ఊహాగానం ఉంది. వీటన్నిటిలో ఏదో ఒకటి అవుతుంది, ఏదవుతుంది అనేది ప్రాథమికంగా ఉన్నటువంటి అభిప్రాయం. ఇవి కాకుండా ఇంకోటి ఏమన్నా కొత్తది వస్తుందా అనేది కూడా చూడాలి. అయితే మనం ఈటెల రాజేందర్ విచారణకు వెళ్లే ముందే అనుకున్నాం, టెక్నికల్ శాంక్షన్స్, టెక్నికల్ అప్రూవల్స్, టెక్నికల్ సర్టిఫికేషన్ అయిపోయి బీఆర్ఓ రిలీజ్ చేయడానికి అంతా క్లియర్ చేసి నా శాఖకు వచ్చినటువంటి ఫైల్ని నేను క్లియర్ చేశాను అనేది ఆయన వాదన. దాని ఆధారంగానే బీఆర్ఓ రిలీజ్ అయింది, బడ్జెట్ రిలీజ్ అయింది. ఆ బీఆర్ఓ రిలీజ్ అయిన తర్వాత డబ్బులు రిలీజ్ అయినాయి అనేది ప్రాథమికమైన కంక్లూజన్. ఇక్కడ అసలు కిటుకంతా ఇక్కడే ఉంది. దాన్ని చూసుకొని కేసీఆర్కి ఈటెల రాజేందర్ క్లీన్ చిట్ ఇచ్చారు అంటూ ఒక ప్రచారం మొదలైంది. ఈ వ్యవహారంలో ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్లో మాట్లాడిన దాంట్లో కానీ, అక్కడ జరిగినటువంటి ప్రజెంటేషన్ అంటే ఆయన ఇచ్చినటువంటి వివరణలో కానీ ఎక్కడన్నా కేసీఆర్కి ఆయన క్లీన్ చిట్ ఇచ్చి అనిపించిందా? అనిపించినప్పటికీ కొన్ని ఊహాగానాలు ఆ రకంగా వచ్చినటువంటిది ప్రాథమికమైన అంశం. ఒక పర్టికులర్ అంశంలో ఆయన టెక్నికల్ అప్రూవల్స్ అన్నీ అయిపోయిన తర్వాత, టెక్నికల్ ఎస్కలేషన్స్ అన్నీ అయిపోయినాక, టెక్నికల్ క్వరీస్ అన్నీ అయిపోయినాక నా దగ్గరికి ఫైల్ వచ్చింది, నేను క్లియర్ చేశాను అని చెప్పారు. దీంట్లో ఎక్కడ డ్యామ్కి సంబంధించినటువంటి నిర్మాణం కానీ, డిజైన్ కానీ, కన్స్ట్రక్షన్లో కానీ, ఒక ప్లేస్ని ఐడెంటిఫై చేయడంలో కానీ ఎక్కడ ప్రాథమికంగా
ఆయన కేసీఆర్ నిర్ణయాన్ని అంగీకరించలేనట్టుగా, కేసీఆర్ని తప్పుపట్టినట్టుగా లేదా కేసీఆర్ని సమర్థిస్తున్నట్టుగా ఎక్కడా లేదు. నా పాత్ర లేదు అని చెప్పడం మాత్రమే నేను ఆయన చేశాను. ఆ నేపథ్యంలోనే 9వ తారీఖు వెళ్ళబోతున్నటువంటి మాజీ ఆర్థిక మంత్రి అంటే ఈటెల రాజేందర్ చెప్పినటువంటి ఏదైతే బడ్జెట్ రిజార్డర్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఉందో దాంట్లోనే కొనసాగింపుగా ఆయన వాదన వినిపిస్తారా లేదా పూర్తి మరో బాంబు పేలుస్తారా అనేది కొంచెం ఆసక్తికరంగానే కనిపిస్తోంది. చూస్తున్నాం కూడా. దానికి ఏ రకమైనటువంటి ఆ బాంబు ఏంటో చూస్తే కానీ అది బాంబా, ఆటం బాంబా, అది విస్ఫోటనం చేస్తుందా లేకపోతే చప్పగారిపోతుందా అనేది చూడగలరు. ఓకే, అంటే ఎవరిని టార్గెట్ చేసి ఉండబోతుందని ఒక ప్రధాన చర్చ. నేను ఇందాక ఒకటి చెప్పా, సమాజంలో ఏ రకమైనటువంటి పర్సెప్షన్ ఉంటుంది. ఈటెల రాజేందర్ ఇద్దరు కేసీఆర్కి అనుకూలంగా వ్యతిరేకంగా రెండే మాట్లాడాలి అన్నట్టుగా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అదే మాట్లాడతారనే ఎక్స్పెక్టేషన్ ఉంది. కానీ ఈటెల రాజేందర్ తన తప్పు లేదు, తన పాత్ర కేవలం బడ్జెట్ రిలీజ్కి సంబంధించిందే, అది కూడా మరో శాఖ టెక్నికల్గా దాని డిజైన్ అన్నీ అప్రూవ్ చేసిన తర్వాత తన దగ్గరకు వచ్చిన ఫైల్లో క్లియర్ చేయటం వరకు మాత్రమే చేశానని చెప్పినటువంటి వాదన. అంటే ఆయన కేసీఆర్ పట్ల ఏదో సానుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ భావం వ్యక్తం చేయకుండా పూర్తిగా తన పాత్రల మీద వచ్చినటువంటి ఆరోపణలు, తన పాత్ర మీద వచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ అంతవరకు మాత్రమే పరిమితం అయ్యారు. ఏమై రైట్? ఇక్కడ ఈ పర్టికులర్ భావంలోనే ఇదే రకమైనటువంటి దారిలో ఆయన తర్వాత ఆర్థిక మంత్రి అయినటువంటి హరీష్ రావు కూడా అదే దారిలో వెళ్ళారా లేదా అనేటటువంటిది ప్రధానమైన చర్చ. అట్లాగే వెళ్ళారు, అట్లాగే వెళ్తున్నారు అనేటటువంటి మనకు కూడా అనిపిస్తున్నప్పుడు, మరో అంశం పైన మనకు కూడా ప్రశ్నార్థకంగానే ఉన్నప్పుడు దానిపైన కన్క్లూజన్కి రాలేము అనేది క్లియర్. కానీ అందరితో పాటు మనం కూడా ఆ బాంబు కోసం ఆసక్తిగా ఎదురు చూద్దాం. నేనైతే ఎదురు చూస్తా. నీ సంగతి ఏంటి? అంతే సార్. నువ్వు కూడా ఎదురు చూస్తావా? ఎందుకు ఎదురు చూస్తావు? చూద్దాం ఎటువంటి తెలంగాణ అభివృద్ధితోటి, తెలంగాణలో గత పాలనకి సంబంధించిన నిర్ణయాలతోటి, రెండోది కాళేశ్వరం ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టా లేదా సక్సెస్ఫుల్ ప్రాజెక్టా? ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా కనిపిస్తున్నటువంటి కాళేశ్వరం ఫెయిల్యూర్కి కారణం ఎవరు అనేది తేలే క్రమంలో ఒక క్లారిటీస్ వస్తాయి కాబట్టి ఎదురు చూస్తున్నాం. నేనైతే అట్లాగే ఎదురు చూస్తున్నాను, నువ్వు కూడా అంతే ఎదురు చూస్తున్నావు అనుకుంటా. అంతే సార్. సార్, ఇక కేసీఆర్ గారు కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించే ముందు ఈటెల అయిపోయిన విచారణ, తర్వాత హరీష్ రావు అయిపోయింది, ఆ తర్వాత మనం వెళ్దామన్న ధోరణిలోనే 5 నుంచి పోస్ట్పోన్ చేసి 11కి వేసుకున్నారా సార్? ఆయన ఎందుకు చేశారు, దాని వెనుక వ్యూహం ఉందా లేదా అది అంటే టైం తీసుకోవటం కోసం మాత్రమే ఉందా అనేది ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఒకటి క్లియర్, ఈటెల రాజేందర్ ప్రకటన కొంత ఆర్థిక శాఖలో ఎటువంటి తప్పు జరగలేదు అని చెప్పడానికి దిశగా ప్రయత్నం చేసింది. హరీష్ రావు కూడా అంతవరకే పరిమితం అవుతుందా? దీని వెనుకున్న మరొక కారణాలు. ఇంకొక అంశం గమనించట్లేదు మీరు. ఆయన మొదటి